ఈ మంద కొట్టిన తర్వాత 3 రోజుల తర్వాత మేము చేనులోకి వచ్చి చూస్తే కొంచెం సాటిస్ఫై అయినాం సార్. చిగురు బాగా వస్తుంది. నల్లి గుళ్ళు కూడా ఏం కనిపించడం లేదు సార్. సార్ ఇది మందు అయితే నాకు తెలిసినంత వరకు చాలా పనిచేస్తుంది. నందక కొట్టిన తర్వాత ఇట్లా ఎగురు వచ్చింది సార్. ఇంతకు ముందు చిగురు ఇట్లా లేకుండే. చిట్టాకు చూసినారండి మీరు ఎట్లా వస్తుందో కనుపు చిగురు బాగా వచ్చింది సార్. రైతు కృష్ణ గారు వచ్చి కొట్టడం వల్ల కనుపులు గాని మొక్క గాని చిట్టాక్ గాని బాగానే వచ్చింది గానీ చాలా బాగుంది మొక్క. అయితే ఏడ తెచ్చుకున్నావు అది? సిద్ధేశ్వర ఫర్టిలైజర్ షాప్ లో. సిద్ధేశ్వర ఫెర్టిలైజర్ షాప్ లో తెచ్చుకున్నావు. ఎక్కడే ఉంది? ఆదోన్లో సార్. ఆదోన్లోనే ఉందా? కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, మీరు చూస్తున్నది కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. నేను మీ హరి అగ్రికల్చర్. ఈ రోజు మనం వచ్చేసి కర్నూలు జిల్లా ఏరియాకి వచ్చామండి. ఆదోని మండలము పాండవగాల్ గ్రామానికి. రైతు వచ్చేసి కృష్ణ. మొత్తం సాగు విస్తీర్ణం వచ్చేసి మిరప సాగు చేస్తున్నాడు. ఏ విధంగా సాగు చేస్తున్నాడు, ఇప్పటికీ ఇంత హైట్ పెరిగింది, ముందు వేసుకున్నట్టుంది. ఏ రకం ఇది కృష్ణ గారు? సార్ ఇది డబ్బీ రకం సార్. డబ్బీ రకమా? ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? సార్ మేము ఎకరా 20 సెంట్లు ఉంటుంది. ఎకరా 20 సెంట్లు వేసినారు కదా. మీకు ఇప్పుడు మీ ఏరియాలో వచ్చేసి బాగా విపరీతమైన వర్షాలు ఉన్నాయి కదా. అవును సార్. మొత్తం కొన్ని తోటలు అంటే ముందు వేసిన తోటలు కొన్ని ఖరాబ్ అయినాయి, చనిపోయినాయి సార్. చనిపోయినాయి, చాలా తోటలు చనిపోయినాయి. వచ్చి పోయింది. మీ తోట పర్లేదు, మంచిగా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సార్ మాకు ఇది ఈ మిరప తోట పండించే దాంట్లో మాకు 20 ఇయర్స్ నుంచి అనుభవం ఉంది. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. గుంటూరు వాళ్ళ దగ్గర పనిచేసినాం సార్ అంతకు ముందు. మేము ఇప్పుడు ఈ చేను కౌలుకు తీసుకొని 5 సంవత్సరాలు అవుతుంది సార్. 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఇది వర్షానికే పండిస్తున్నాం. వాటర్ అయితే లేదు, వర్షాధారమే పంట పండిస్తున్నాం సార్. చిగురు చిట్టాక్ గానీ ఎదుగుదల గానీ మంచి బ్రాంచెస్ బాగా వస్తుంది ఇప్పుడున్న మొక్కకు. బాగుంది. ఇప్పుడు ఏ మందు కొట్టిన మీరు? లాస్ట్ మంత్ ఏం కొట్టినారు సార్? ఇప్పుడు మేము లాస్ట్ కి అయితే మొన్న 3 రోజుల క్రితం అయితే ఇది కొట్టినాం సార్. డైఫెన్ త్రాను, అది లైఫ్ ఒకటి, తర్వాత ఇది కొట్టినాం సార్. ఇది ఒకటి న్యూట్రియన్స్, ఇది ఎన్పీకే కొట్టినారు. దాంతో పాటు నందక కొట్టినారు. ఓకే, ఈ 3 మందులు కొట్టినాం సార్. ఈ 3 వచ్చేసి ఇక చూడండి, నందక కొట్టాడంట ఆయిల్ మందు, దాంతో పాటు ఇవి ఎన్పీకే ఒకటి, తర్వాత వచ్చేసి డైఫెన్థిరాన్ 50% డబుల్ పి ఒకటి, ఈ 3 కలుపుకొని కొట్టుకున్నంట. నందక వచ్చేసి నల్లికి, నల్ల తామర పురుగుకి, త్రిప్స్, మైట్స్ కి, ప్లస్ ఎర్ర నల్లికి బాగా పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది ఈ మందు కొట్టిన తర్వాత 3 రోజుల తర్వాత మేము చేనులోకి వచ్చి చూస్తే కొంచెం సాటిస్ఫై అయినాం సార్. చిగురు బాగా వస్తుంది. నల్లి గుళ్ళు కూడా ఏం కనిపించడం లేదు సార్. అంటే అంతకు ముందు కొట్టిన 6 సార్లు ఎట్లుంది, ఇది ఎట్లా ఉంది? 6 సార్లు కొట్టిన ముందు మాకి ప్రకృతి సహకరించకపోవడం వల్ల ఏమి మాకి రిజల్ట్ కనిపించలా. మన 3 రోజుల క్రితం కొట్టడం వల్ల ఆ వారం రోజులైంది వర్షం ఆగి, ఈ మందు కొట్టిన తర్వాత రిజల్ట్ బాగా కనిపించింది సార్. మంచిగా కనిపించింది. ఓకే, నీకు ఇగురు కూడా బాగా వచ్చింది సార్. అంటే ఎన్ని డబ్బాలు తెచ్చుకున్నావు? అది ఎట్లా కొట్టినావు సార్? ఇది మేము 6 ట్యాంకులు డోస్ సార్. 6 ట్యాంకుల డోస్ తెచ్చుకున్నావా? 6 ట్యాంకుల డోస్ తెచ్చుకున్నాం సార్. 6 ట్యాంకులు కొట్టినాం. 6 ట్యాంకులు కొట్టిరు. 50 ml ఒక డబ్బా, ఒక ఎకరానికి లెక్క కొట్టినాం సార్. అంటే ఇప్పుడు కొట్టక ముందుకు ఎట్లా ఉండే, కొట్టిన తర్వాత ఎట్లా ఉండేది? కొట్టక ముందు ఇంత ఎగురు ఉండలేకుండా సార్. ఇంత ఎగురు లేదు. ఇప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది. మంచిగా నీకు తెలిసిపోతుంది సార్. మేము రోజు పొద్దున్న చేనులోకి వచ్చిపోతుంటాం. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కదా. ఎక్స్పీరియన్స్ సార్. నేను నందక మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి కరెక్ట్ గా. సార్ ఇది మందు అయితే నాకు తెలిసినంత వరకు చాలా పనిచేస్తుంది. అయితే ఏడ తెచ్చుకున్నావు అది? సిద్ధేశ్వర ఫర్టిలైజర్ షాప్ లో. సిద్ధేశ్వర ఫెర్టిలైజర్ షాప్ లో తెచ్చుకున్నావు. ఎక్కడే ఉంది? ఆదోన్లో సార్. ఆదోన్లోనే ఉందా? ఓకే, నందక చూడండి, మీకు కృష్ణ గారు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాడు అండి. నందక బాగా పనిచేస్తుందని చెప్తున్నాడు. తర్వాత నల్లి తామర పురుగు పోయిందని చెప్తున్నాడు. ఇగురు కూడా బాగా వస్తుందని చెప్తున్నాడు. అంతకు ముందు 6 సార్లు కొట్టినా పనిచేయని మందు నందక తోటి బాగా పనిచేస్తుందని చెప్తున్నాడు. అంతే కదా? అంతే సార్. అది ఇంకోటి ఏంటంటే, మీకు నందక మీ దగ్గరలో ఉన్న షాపులలో దొరుకుతుందండి. కృష్ణ గారు మాత్రం ఆదోనిలా సిద్ధిశంకర ఫెర్టిలైజర్ షాప్ లో దొరుకుతుందని చెప్తున్నాడు. అయితే మీకు ఎలా ఆదోని ఏరియాలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ ఏరియా అయితే ఈ ఏరియాలో ఎక్కువ ప్రాబ్లమ్స్ సార్. అవును, ఈ ఏరియాలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంది. ఈ నల్లి కూడా ఈ ఏరియాలో ఎక్కువ, వానలు కూడా ఈ ఏరియాలో ఎక్కువ. అదే అయినా కూడా మీకు రైతు మాత్రం కోలుకోలేని పరిస్థితి. కొంతమంది ఏరియాలో మేము చూసినామండి, అక్కడైతే అసలు మొక్క అసలు పెట్టారు కొంతమంది. మాది కూడా చనిపోయేదే. మేము 20 రోజులు లేట్ గా వేసినాం సార్. 20 days గ్యాప్ వల్ల మనకి మిగిలింది. దాని తగ్గట్టు మందులు కూడా మంచిగా నందక కొట్టిన తర్వాత ఇట్లా ఎగురు వచ్చింది సార్. ఇంతకు ముందు చిగురు ఇట్లా లేకుండే. చిట్టాకు చూసినారండి మీరు ఎట్లా వస్తుందో కనుపు చిగురు బాగా వచ్చింది సార్. కింద ఒకసారి మనం కిందకు చూద్దామండి. కిందకు ఒకసారి దగ్గర కనబడుతుందా? నీ కింద కూడా ముడత కూడా ఈ రకంగా ఉండే, ఈ రకంగా ఉండే, అంటే ముడత ఉండే, ఇంకా ముడుతున్నా కానీ మొత్తం బాగా పలిగింది మొక్క, చాలా బాగా పలిగింది కదా. పైన చిగురు బాగా వచ్చింది సార్. అదే చాలా బాగుంది. అసలు ఇంత ముందుకు బాగా ముడుతుండేనా? ముడత ఫుల్ ఉండే సార్. ముడుతుండే అంటే తోట ఏమన్నా నేను మనసులో అనిపించిందా, ఇచ్చిపెడదామని ఏమన్నా ఆలోచనలో ఉన్నారా? అంటే మేమైతే ఈ వర్షము ఇట్లే కొడితే
ఇంకా వదిలేయాలని అనుకున్నాం సార్. ఆ, మీరు అన్న మాట చాలా 100% వాస్తవమే. అవును. ఎందుకంటే ఇసుకేసిపోతుంది మందులు కొట్టి 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 మందులు ప్రాబ్లం కాదు సార్. ఆ. మాకు ప్రాబ్లం అంతా వర్షమే. వర్షం. ప్రకృతి సహకరించడం లేదు. ఓకే. మేము కొట్టిన మందులు లేకుంటే ఈ మందు మన కొట్టిన తర్వాత కొద్దిగా రిజల్ట్ బాగా నీకు మంచిగా అనిపించింది. ముద్దు పారిపోయింది సార్ ఆకలి. మొత్తవారి అది తెలిసిపోతుంది, కిందకి తెలిసిపోతుంది. ఏ చెట్టు చూసుకొని కింద మొత్తం 3 రోజులు అయింది సార్. మొత్తం 3 రోజుల తర్వాతనే ఈ చిగురు వచ్చింది. ఎంత వచ్చింది? ఇంత వచ్చిందా? ఇదంతా వచ్చింది. అదంతా వచ్చింది సార్. ఈ చిగురంతా చిగురంతా వచ్చింది సార్. ఈ దానికి వచ్చింది. ఆ. చిట్టాకు కూడా వచ్చింది. చిట్టాకు కూడా చూడండి, ఇంత ముందుకు కనుపులు కూడా చాలా దగ్గర ఉన్నాయి. కనుపు చూడండి ఎంత బాగా వస్తుంది. ఇంత కనుపు, అసలు కనుపు చూడండి, ఈ చెట్టు చూడండి, ఈ కనుపు చూడండి. అసలు ఈ అసలు చూడండి, అసలు ఒక్కసారి చూడండి. మీరు గమనిస్తున్నారు కదా రైతులు. ఇంకో రైతు కృష్ణ గారు వచ్చి కొట్టడం వల్ల కనుపులు గాని, మొక్క గాని, చిట్టాక్ గాని, బాగా పూత గాని చాలా బాగుంది. మొక్క మాత్రం బాగా వచ్చింది. ఎక్సలెంట్ రిజల్ట్ అండి. మంచిగా మీకైతే బాగా అనిపించిందా? బాగా అనిపించింది సార్. సాటిస్ఫై అయినారా? ఇదండి మీరు వాళ్ళ చెప్తున్నారు కదా, మీకు ఎవరో నల్ల తామర పురుగు, నల్లి, ఇంకా ఎర్ర నల్లి ఎక్కువ ఉండి మీకు బాగా ఇబ్బంది పెడుతుందంటే మాత్రం నందక కొట్టుకోండి. మంచి రిజల్ట్ ఉందండి. నందక కొట్టుకోవడం వల్ల నల్ల తామర పురుగు పోతుంది, నల్లి పోతుంది అండి. దాంతో పాటు ఎదుగుదల బ్రాంచెస్ అండి. మీరు చూస్తున్నారు కదా, చిట్టాకు కూడా వస్తుంది. ఈ అగ్రిషియన్ కంపెనీ నూనె మంది అండి ఇది నందక.